మనకి జగనా ప్రెసిడెంట్ ఆ పీకేనా? వైకాపాలో ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు అని అనడం వెనుక ఎలాంటి అంశాలు దాగి ఉన్నాయి? అసలు వైసీపీలో ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇంతకు ఈ ఆలోచన వచ్చింది ఎవరికి? అది ఎలా తీరబోతోంది? ఇప్పుడు జగన్ వారికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఒంగోలు వైసీపీ ఆఫీస్లో చోటు చేసుకున్న సంభాషణ ఇది. ఓ వైసీపీ నాయకుడు తోటి నాయకుడిని వేసిన ప్రశ్న ఇది. అన్నయ్య, మనకి జగనా ప్రెసిడెంట్ ఆ పీకేనా? మనకి సీట్లు ఇవ్వటంలో మధ్యలో ఆయన పెట్టనం ఏందంట అంటూ అసహనం వ్యక్తం చేశారు. అతను ఆ కామెంట్ చేయడానికి దారి తీసిన పరిణామాలపై అక్కడ ఉన్న విలేకరులలో తర్వాత జరిగిన చర్చ ఇది. వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంత కీలకమో ఆ పార్టీ నాయకులకు మరోసారి నిరూపితమవుతోంది. కొండపి, మార్కాపురం, ఎస్ఎన్ పాడు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఆయన ఇచ్చే సర్వే నివేదికల ఆధారంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే ఈ 3 నియోజకవర్గాల నేతలతో పీకే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తదనంతరం ఈ సర్వేలో చేపట్టారు. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ను వైసీపీ అధినేత జగన్ పార్టీకి రాజకీయ సలహాదారునిగా నియమించుకున్న విషయం విదితమే. ఆయన బృందం ఇచ్చే సర్వే నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో క్లిష్టమైన నియోజకవర్గాలు అలాగే ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతల మధ్య పోటీ ఏర్పడినప్పుడు పీకే బృందం నివేదికలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొండపి, మార్కాపురం, సంతనూతలపాడు అభ్యర్థుల ఎంపికలో తదనుగుణంగానే ముందడుగు వేస్తున్నారు. కొండపి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. ఈ విషయంలో ఒంగోలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, మరో 2 నాయకుల మధ్య విభేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వరికోటి అశోక్ బాబుకు బాలినేని మద్దతు ఇవ్వగా, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డిలు డాక్టర్ వెంకయ్యకు మద్దతు ఇచ్చారు. అనేక పరిణామాల అనంతరం పార్టీ అధినేత జగన్ ఈ వ్యవహారాన్ని పీకే చేతిలో పెట్టారు. అందుకు అనుగుణంగా 10 రోజుల క్రితం పీకే ఇటు అశోక్ బాబు, ఆయన సోదరుడు అమృతపాణి, అటు కొండపి నియోజకవర్గ ప్రస్తుత సమన్వయకర్త వెంకయ్యతో మంతనాలు జరిపారు. ఆ రోజు కుదిరిన ఒప్పందం మేరకు నియోజకవర్గంలో అశోక్ బాబు, వెంకయ్యలలో ఎవరికి పార్టీ శ్రేణులు ఎక్కువ మద్దతు తెలుపుతారో వారికే టికెట్ అని పీకే ప్రకటించారు. ఆ మేరకు పీకే బృందం విస్తృతంగా సర్వే నిర్వహించింది. నియోజకవర్గంలో 1800 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. సర్వేతో పాటు ఒప్పందాన్ని వైసీపీ అభ్యర్థి ఎంపికపై స్పష్టతకు రాని మార్కాపురం అభ్యర్థి ఎంపిక కూడా పీకే బృందం ఇచ్చే నివేదికకు అనుగుణంగానే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటు ఎమ్మెల్యే జంకే, మాజీ ఎమ్మెల్యే కేపీతో గతంలో పీకే చర్చలు జరిపారు. గత ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన హామీని కేపీ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇంకోవైపు జంకే తాను గెలిచినప్పటికీ అధికారంలో లేనందున అనుకున్న అభివృద్ధిని సాధించలేకపోయానని, టీడీపీ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసమే ఉన్నానని, మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని సాధించి ఆపై తప్పుకుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో పీకే తాజా సర్వే కూడా పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రావాలని జగన్ భావించినట్లు సమాచారం. తదనుగుణంగా పీకే బృందం మార్కాపురం నియోజకవర్గంలో జంకే, కేపీల్లో ఎవరు బలవంతులన్న విషయమై సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదికగా గతంలో జరిగిన ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని జగన్ తుది నిర్ణయం తీసుకొనున్నారు. ఇంకోవైపు ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ నియోజకవర్గాల నుంచి కొత్త నాయకులు ఎవరైనా పార్టీలో చేరితే వారిపై కూడా పీకే బృందం సర్వే నిర్వహించి ఇచ్చే నివేదిక ఆధారంగా అభ్యర్థుల్లో చేర్పులు, మార్పులు ఉంటాయని చెబుతున్నారు. దీంతో పీకే బృందం చేతితో తమ భవితవ్యం ఉందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అశోక్ బాబుకే ఎక్కువ మద్దతు, డాక్టర్ వెంకయ్య కన్నా అశోక్ బాబుకు అత్యధిక మంది మద్దతు లభించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువైపుల నాయకులను ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించుకున్నారు. సమన్వయకర్తగా వెంకయ్య ఉన్నందున సర్దుకుపోవాలని అశోక్ బాబును ఆయన కోరినట్లు తెలిసింది. అయితే గతంలో పీకే చెప్పిన సర్వే అంశాన్ని అశోక్ బాబు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయన ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా వచ్చేశారు. ప్రస్తుతం పీకే ఢిల్లీలో ఉన్నారు. ఈ నెల 14న హైదరాబాద్కు వస్తారని, సర్వే నివేదికకు అనుగుణంగా కొండపి నియోజకవర్గంలోని 2 నాయకులతో మాట్లాడి సర్వే నివేదికను జగన్కు అందజేస్తారని, తదనుగుణంగా ఈ నెల 15న జగన్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిసింది. దీంతో పీకే బృందం సర్వేపై కొండపి అభ్యర్థి ఎంపిక ఆధారపడి ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. అలాగే ఆ నివేదికకు అనుగుణంగా సంతనూతలపాడు అభ్యర్థి ఎంపిక కూడా జరగనున్నట్లు సమాచారం.
సంతనూతలపాడు టికెట్ ప్రస్తుతం సమన్వయకర్త సుధాకర్ బాబు లేదా కొండపి సమన్వయకర్త డాక్టర్ వెంకయ్యలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.